హైదరాబాద్లో యశోద హాస్పిటల్స్ వైద్య చరిత్రలో అరుదైన ఘనత సాధించింది. ప్రమాదవశాత్తు విషపూరితమైన కల్పమందు తాగిన 12 ఏళ్ల బాలుడికి విజయవంతంగా ఊపిరితిత్తులను మార్పిడి చేసి అతడి ప్రాణాలు కాపాడారు వైద్యులు. పెద్దపల్లి జిల్లా ఓదెల గ్రామానికి చెందిన బాలుడు ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితిలో యశోద హాస్పిటల్స్ లో చేర్పించారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు తక్షణమే లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి అతడి ప్రాణాలు నిలిపారు. మాస్టర్ అనురాగ్ మన దగ్గర ఆల్మోస్ట్ 6 months ముందు వచ్చారండి. పారాక్వెట్ అంటే ఒక సీరియస్ పాయిజన్ తీసుకున్నారు యాక్సిడెంటల్ గా. దాని తర్వాత మెల్లమెల్ల ఫస్ట్ కిడ్నీ ఎఫెక్ట్ అయింది, బట్ కిడ్నీ రికవర్ అయింది. బట్ లంగ్స్ అంటే చాలా సివియర్ గా ఎఫెక్ట్ అయిందండి. సో ఇక్కడ వచ్చే టైంలో కూడా అతనికి ఆల్మోస్ట్ అరౌండ్ 10-15 లీటర్స్ ఆక్సిజన్ అవసరం పడింది. ఈ బాబులో లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా కొంచెం చాలా స్పెషల్ అండి. ఎందుకంటే నార్మల్ గా మన అడల్ట్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే నార్మల్ గా అవుతుంది. బట్ ఈ ఏజ్ లో మన లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే మనకు బాబు చెస్ట్ వాల్ సైజ్ ఫిట్ అవ్వాలండి. బట్ పీడియాట్రిక్ డోనర్ అంటే దొరకడం చాలా డిఫికల్ట్. అందుకే మనం ఏం చేశానంటే అడల్ట్ లంగ్ తీసుకుంటే అడల్ట్ లంగ్ లో బాబు చెస్ట్ వాల్ ఏ సైజ్ ఉంటే ఆ సైజ్ ప్రకారం మన సైజ్ మ్యాచింగ్ చేసే సర్జరీ కట్ చేసే సైజ్ మ్యాచ్ చేసే తర్వాత మన లంగ్స్ లో బాబు లంగ్స్ కొత్త లంగ్స్ మనం పెట్టానండి. పెట్టిన తర్వాత కూడా ఎక్మోలో మనం మెయింటైన్ చేశాను. దాని తర్వాత మధ్యలో ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది, అదన్నీ మనం కంట్రోల్ చేశానండి. ఇది ఇలా ఉంటే అవయవ మార్పిడి కేసుల్లో దేశవ్యాప్తంగా యశోద హాస్పిటల్ ముందు వరుసలో నిలిచింది. ఈ సర్జరీ నిర్వహించిన వైద్యులపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కలుస్తున్నామంటే ఈ అబ్బాయి అనురాగ్, ఇతను రీసెంట్ గా లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. హీ హ్యాడ్ పారాక్వెట్ పాయిజనింగ్ అనే ఒక విషయాన్ని తీసుకోవడం వల్ల అతని లంగ్స్ చెడిపోవడం వల్ల మనము ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి వచ్చింది. ఇదేంటంటే ప్రపంచంలో ఇంత చిన్న వయసులో ఫస్ట్ ఆఫ్ ఆల్ పారాక్వెట్ పాయిజనింగ్ ఇంతకుముందు ఎవరు లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేసేవాళ్ళు కాదు. మనం అది స్టార్ట్ చేసినాము. అది కాక ఇంత చిన్న వయసులో చేయడం అనేది ఒక ఛాలెంజింగ్ ఇష్యూ. ఎందుకంటే మనం మామూలుగా డోనర్స్ అనేవాళ్ళు అడల్ట్ పేషెంట్స్ ఉంటారు. సో వాళ్ళ లంగ్ని చిన్న పిల్లల్లో ఫిట్ చేయడం అనేది కొంచెం కష్టంతో కూడుకున్న పని.